Are you excited to watch? Yes? So I hope to see all of you voting. ఆల్రెడీ మీకు తెలుసు ఈరోజు నేషనల్ ఓటర్స్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నామో మీరు సిఈసి గారి మెసేజ్ విన్నారు. అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, కరెక్ట్? వై? Because everyone from senior citizens to the recent voters, 18 years వచ్చిన voters కూడా అందరూ ఓటు వేస్తారు కాబట్టి we have the largest democracy in the world because all of you make up this democracy. మీరందరూ కూడా ఈ డెమోక్రసీలో పార్ట్ కాబట్టి మనము ఈ ఓటర్స్ డే అండ్ ఆల్సో ఇండియన్ డెమోక్రసీని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి మన ఎలక్షన్ కమిషన్ చాలా పేరు సంపాదించుకున్నారు. మొత్తం అరౌండ్ 60 కంట్రీస్కి వారు అడ్వైజర్గా కూడా ఉంటారు. సో దట్ ఈస్ బికాస్ ఇంత మ్యాసివ్ ఎక్సర్సైజ్ ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏ వింగ్లో కానీ జరగదు, ఎలక్షన్స్ చేసినంత మ్యాసివ్ ఎక్సర్సైజ్. సో అదంతా మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. దట్ ఈస్ బికాస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ అవుట్ యాజ్ ఓటర్స్ అండ్ అప్హోల్డింగ్ ఇండియన్ డెమోక్రసీ. సో మీరందరూ కూడా మళ్ళీ ఈసారి కూడా అందరూ వచ్చి ఓటు వేయాలని. యూజువలీ చాలా వరకు అర్బన్ ఏరియాస్లో కానీ లేకపోతే కొన్ని సెగ్మెంట్స్ ఓటర్స్ ముందుకి రారు ఓటు వేయడానికి. మీ అందరికీ తెలుసు ఈసారి డిజేబుల్ ఓటర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్, ఈవెన్ దోస్ హూ కెనాట్ కమ్ ఫార్వర్డ్, ఈ ఎన్రోల్మెంట్ చేసుకోండి, హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని అవైల్ చేసుకోండి. ఎందుకంటే అది సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ దే నీడ్ నాట్ కమ్ టు ద పోలింగ్ బూత్ అండ్ కొంచెం స్ట్రెస్ తీసుకొని రాక్కర్లేదు. సో వారు కూడా ఎక్కడన్నా ఓటర్ నమోదు కాకపోతే వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్. అండ్ ఎస్పెషలీ యూత్. అందరం అనుకుంటాము మా దగ్గర ఎవ్రీబడి, నాకు అయితే మార్నింగ్ ప్రజావాణిలో ఆర్ వీటిలో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఇది బాగాలేదు, మా దగ్గర రోడ్ లేదు, మా దగ్గర సివిక్ ఫెసిలిటీస్ లేవు, సంథింగ్ లేదు అని. సో దీస్ ఆల్ వేర్ డూ దే మ్యాటర్స్ విత్ యువర్ ఓట్. హౌ యూ సెలెక్ట్ యువర్ లీడర్స్. మీరు ఎలాగ మీ లీడర్స్ని ఎన్నుకుంటారో అలాగా మీకు ఈ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ద వే యువర్ గవర్న్డ్, మీకు ఈ లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వి టేక్. ఇండియాలో మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాము మన ఓట్ని. బట్ నేను యూకేలో చదువుకున్నాను, అక్కడ 200 years ఉమెన్ స్ట్రగుల్ టు గెట్ ఓట్. 200 years వాళ్ళు స్ట్రగుల్ చేస్తే వాళ్ళకి ఓట్ హక్కు దొరికింది. అలాగా చాలా కంట్రీస్లో విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ దే కుడ్ గెట్. అండ్ మనకి విత్ అవర్ కాన్స్టిట్యూషన్, డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్తో మనకి ఈ ఓటు జస్ట్ మన అందరి రైట్ అది. సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అ ఈజీ రైట్ అండ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అ రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ కూడా మనం ఆ ఓటు హక్కును వినియోగించుకొని మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ citizen of India, manam chana benefits we avail being a part of this country. So it is also our right as well as our responsibility to vote. So I request all of you to vote again. And will you all say nothing like vote? I'll vote for sure. Come on loudly. Very good. So all of you, not just you, meere kaadu, inka the enrollment process has just completed, but we request all of you again, మీ ఓట్ కార్డ్ వచ్చిందా చెక్ చేసుకోండి, మీ ఓటర్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకోండి, అదేవిధంగా మీ ఓటర్ రోల్ కూడా మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఆన్గోయింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ కూడా జరుగుతుంది ఇప్పుడు, దీని తర్వాత జనరల్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ తర్వాత. సో దానికి కూడా రిక్వెస్ట్ టు ఆల్ ద గ్రాడ్యుయేట్స్, ద ఎన్రోల్మెంట్ ఇస్ ఆన్. ఫ్రెష్గా చేసుకోవాలి. ముందు ఎవరైనా ఓటర్గా నమోదు అయినా కానీ లాస్ట్ టైం మేము ఓట్ చేసినా ఇప్పుడు ఫ్రెష్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. సో సీ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రెష్లీ ఎన్రోల్డ్. అండ్ 3 years గ్రాడ్యుయేషన్, 3 years బ్యాక్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో దానికి ఆ డేటా మీరు చూసుకోండి. మీ ఓటర్ దాంట్లో కూడా మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఎన్రోల్ చేసుకోమని కోరుకుంటున్నాము.
And I hope to see all these young voters when we go for voting. Yes. అండ్ మన జిల్లాలో మ్యాక్సిమం ఓటింగ్ శాతంని మీరందరూ కూడా రికార్డ్ చేసి యూ ఆల్ వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ కోఆపరేషన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఆల్ దిస్ అండ్ ఆల్ ద బెస్ట్. విష్ యూ అ వెరీ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే టుడే.